హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ఐడియాస్ ఖజానా. పాతవి డ్రెస్ మెటీరియల్స్ మీద కుట్టించుకున్న పైజామా ప్యాంట్స్ ఉంటాయి కదండి, కొంచెం లూజ్గా కుట్టించుకుంటాం కదా. పైన టాప్ కనుక టైట్ అయిపోయి పాడైపోయినట్లయితే చక్కగా ఈ ప్యాంట్స్ని మనం చాలా మంచిగా రీయూజ్ చేసుకోవచ్చండి. ఐడియా నెంబర్ 1, ప్యాంటు ఒకటి తీసుకుని కొద్దిగా లూజ్ ఎక్కువగా ఉండే ప్యాంటుని చూస్ చేసుకుంటే బాగుంటుంది. ఇలా ప్యాంటు తీసుకున్న తర్వాత దీనిని మధ్యలోకి కరెక్ట్గా కట్ చేసుకోవాలి. ఒక లేయర్ కట్ చేసుకున్న తర్వాత రెండవ లేయర్ కూడా కట్ చేసుకోవాలి. పైన నాడా ఉంటుంది కదండి, దాన్ని లూజ్ ముడి వేసేసుకోవాలి. రివర్స్ చేసుకుని అడుగు భాగంలో కుచ్చులుగా పెట్టుకుని తాడుతోటి ముడి వేసుకున్నట్లయితే అది అక్కడ సెట్ అయిపోతుంది. తర్వాత పైన పార్ట్లోంచి మనం కొద్దిగా కట్ చేసుకున్న పార్ట్ అంతా కూడా ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న మధ్యలో మనకి కిస్తా భాగం దగ్గర ఎక్స్ట్రా పార్ట్ ఉంటుంది కదండి, దాన్ని కట్ చేసేసుకుంటున్నాను. ఈ లూజ్ ముడి వేసుకున్నాం కదండి, అది ఓపెన్ చేసుకుని దివాన్ పిల్లోస్ ఉంటే వాటికి కవర్లా యూజ్ చేసుకోవచ్చు. లేదంటే వాటిలోనే వేస్ట్ క్లాత్స్, దూది అలాంటివి ఏదైనా పెట్టుకుని దివాన్ పిల్లో కింద కూడా రెడీ చేసుకోవచ్చు. చక్కగా పిల్లో కింద చాలా బాగుంటుంది, ఇలా కవర్లా కూడా చాలా బాగుంటుంది. ఐడియా నెంబర్ 2, మరొకటి కాటన్ ప్యాంట్ తీసుకున్నానండి. చక్కగా ఇది కలర్ కూడా చాలా బాగుంది, అలాగే సెల్ఫ్ ప్రింట్ వచ్చిందనమాట. ఈ ప్యాంట్ని మొత్తం కూడా దేనికి దానికి ఓపెన్ చేసుకోవాలి, అంటే ఏ కాలుకి ఆ కాలుకి, అలాగే పైన మనకి నడుము దగ్గర పట్టీ భాగము అదంతా కూడా ఓపెన్ చేసుకుని కాలు భాగం దగ్గర మనకి మందంగా మడిచిపెట్టుకుంటుంటుంది కదండి, అది కూడా కట్ చేసుకోవాలన్నమాట. తర్వాత ఒక వైపున జాయింట్ చేసుకోవాలి, రెండో వైపున అవసరం లేదండి. తర్వాత జాయింట్ చేసుకున్న తర్వాత పైన నడుము భాగం దగ్గర పట్టీ ఉంది కదా, దాన్ని కూడా అటాచ్ చేసేసుకోవాలి. మిషన్ ఉంటే మిషన్ మీద కుట్టుకోవచ్చండి, లేదంటే ఓపికతోటి కొంచెం చేతి సూత్తోటి కుట్టుకున్నా పర్వాలేదు. తర్వాత రెండో వైపును కూడా జాయిన్ చేసుకుని రివర్స్ చేసుకుని చక్కగా లాంగ్ మిడ్డీ కింద వేసుకోవచ్చండి. పిల్లలకైనా యంగ్ గర్ల్స్ అయినా ఎవరైనా యూస్ చేసుకోవచ్చు, చాలా చాలా బాగుంటుంది. ఐడియా నెంబర్ 3, మరొకటి పటియాలా ప్యాంట్ మోడల్ ఒకటి తీసుకున్నానండి. ఇది రెడీమేడ్వి ప్యాంట్స్ ఉంటాయి, లేదంటే మనం స్టిచ్ చేయించుకున్నవి కూడా ఉంటాయి కదా. కొద్దిగా కలర్ చేంజ్ అయిపోయినా కూడా బయటికి వేసుకువెళ్ళడానికి పనికిరావనుకున్నా కూడా ఇలా చేసుకోవచ్చు అనమాట. ఎలాస్టిక్ తీసుకొని నేను కాలు భాగం దగ్గర మనకి పట్టీలా మడిచిపెట్టి ఉంటుంది కదండి, అక్కడ ఈ ఎలాస్టిక్ని జాయిన్ చేసేసుకున్నామంటే చక్కగా నైట్ ప్యాంట్లా యూజ్ చేసుకోవచ్చండి. పైన నడుం భాగం దగ్గర కూడా కావాలంటే ఎలాస్టిక్ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే నాడతోటైనా మనం యూజ్ చేసుకోవచ్చు. చక్కగా టీషర్ట్ వేసుకుంటే చాలా ట్రెండీగా ఉంటుంది. వేస్ట్ చేసుకోకుండా మనం నైట్ ప్యాంట్లో యూజ్ చేసుకోవచ్చు, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఐడియా నెంబర్ 4, ఇలా ప్లెయిన్గా ఉండే ప్యాంట్స్ అయితే చాలా బాగా ఉపయోగపడతాయండి. దీని కుట్లు మొత్తం కూడా ఓపెన్ చేసుకోవాలి. ఇలా కుట్లు ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి పార్ట్స్ అనేవి ఈ విధంగా డివైడ్ అవుతాయి అన్నమాట. అయితే కిందన వైపు మనకి నేను వీడియోలో చూపిస్తున్నాను కదండి, ఆ వైపు ఏంటంటే ఎక్స్ట్రా మనకి క్లాత్ అనేది ఉంది కాబట్టి కిస్తా భాగం దగ్గరది అది స్ట్రైట్గా మనకి క్రాస్గా దీంట్లో కలిసిపోయేట్లుగా మార్కింగ్ అనేది పెట్టుకుని కట్ చేసుకోవాలి. రెండో వైపును కూడా ఇదే విధంగా కట్ చేసుకోవాలండి. తర్వాత ఈ రెండింటిని కలుపుకుంటూ జాయింట్ చేసుకోవాలి. మనకి పట్టీలాగా కాలు అడుగు భాగం దగ్గర కుట్టు ఉంటుంది కదండి, అక్కడ ఒక మడత అనేది పెట్టుకుని స్ట్రైట్గా ఒక కుట్టు అనేది వేసుకోవాలి. తర్వాత ఈ రెండు సైడ్ల జాయింట్లను కూడా మరలా మనం కలుపుకుని కుట్టుకోవాలి. ఇప్పుడు రివర్స్ చేసుకుని పైన మనం మడిచిపెట్టి కుట్టుకున్నాం కదండి, అక్కడ నాడా ఎక్కించుకున్నట్లయితే చక్కగా శారీ పిట్టికోట్లా ఉపయోగపడుతుందండి. ప్లెయిన్ క్లాత్ కాబట్టి మనకి శారీకి కూడా వేసుకోవచ్చు. డిజైన్ ఉన్నవి ఇలా రెడీ చేసుకున్నట్లయితే నైటీస్ మీద అవి వేసుకోవడానికి ఉపయోగించుకోవచ్చు అండి. అన్నీ కూడా మనకి చక్కగా వేస్ట్ చేసుకోకుండా రీయూజ్ చేసుకోవచ్చు అనమాట. నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.